దేవతలను కూడా గడగడలాంచినటువంటి గ్రహాధిపతి ఒకరున్నారు. రాజులను రోడ్లపైకి తెచ్చినటువంటి న్యాయదేవుడు కూడా ఆయనే. నిజాయితీగా జీవించే వారిని మహారాజులుగా మార్చే కర్మఫలదాత ఆయనే శనీశ్వరుడు. శనీశ్వరుడి యొక్క చూపు ఎందుకు అంత శక్తివంతం? ఎందుకని ఏల్నాటి శని అంటే ప్రజలు భయపడతారు? శని జయంతి రోజున చేసే పూజలకు అంతటి మహిమ ఏమిటి? ఇది శనిదేవుని యొక్క అసలైనటువంటి కథ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు శనీశ్వరుడి యొక్క జయంతి. ఆయన యొక్క పూర్తి విశదమైనటువంటి కథ చూద్దాం. సూర్యలోకంలో ప్రకాశవంతంగా రాజ్యమేలుతున్నాడు సూర్యభగవానుడు. ఆయన భార్య సంజ్ఞాదేవి. కానీ సూర్యుని యొక్క తీవ్రమైన తేజస్సును తట్టుకోలేక సంధ్యాదేవి బాధపడేది. ఒకరోజు ఆమె తన ఛాయను సృష్టించింది. ఆ ఛాయారూపమే ఛాయాదేవి. ఛాయాదేవి ఇలా చెబుతుంది, నేను తపస్సు ముగించుకొని వచ్చేంత వరకు నా స్థానంలో నువ్వు ఉండాలి అని. అలా చెప్పి సంధ్యాదేవి వెళ్ళిపోతుంది. సూర్యుడు కూడా అది నిజమైనటువంటి సంధ్యాదేవి అని భావిస్తాడు. కాలం అలా అలా గడిచిపోతూ ఉంటుంది. అయితే ఛాయాదేవి తీవ్ర తపస్సు చేస్తూ నిరాహార దీక్షలో ఉండడం వల్ల ఆ తపస్సు ప్రభావంతో ఒక శిశువు జన్మిస్తాడు. ఆ బాలుడే నల్లని వర్ణంతో తీవ్రమైనటువంటి తేజస్తో గంభీరమైనటువంటి చూపుతో కనిపించాడు. ఆయనే శనీశ్వరుడు. శనిదేవుడు ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ క్షణం నుంచే ఆయన చూపు సూర్యునిపై పడుతుంది. అప్పటి వరకు అపారమైనటువంటి సూర్యకాంతితో వెళ్ళినటువంటి సూర్యభగవానుడు ఒక్కసారిగా తగ్గిపోతాడు. దేవలోకం మొత్తం ఆశ్చర్యమైపోతుంది. ఈ బాలుడు సాధారణమైనటువంటి బాలుడు కాదు అని దేవతలు గ్రహిస్తారు. శనీశ్వరుడు చిన్నప్పటి నుంచే తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన ధ్యానం అంతా ఘోరంగా ఉండేది. దేవతలు కూడా కదలలేని స్థితి వచ్చేది. తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. శని, నీవు కర్మఫలదాతవు. ప్రతి జీవికి వారి కర్మ ప్రకారం ఫలితాన్ని నువ్వే ఇవ్వాలి అని వరమిస్తాడు. ఇక అప్పటి నుంచి శనీశ్వరుడు ధర్మ న్యాయాధిపతిగా మారతాడు. శనీశ్వరుడు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అందుకే ఆయన నెమ్మదిగా సంచారం కూడా ఉంటుంది. శనై అంటే నెమ్మదిగా, చర అంటే సంచరించేవాడు. అందుకే ఆయనకు శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. శనీశ్వరుడి యొక్క మహిమకు సంబంధించి కొన్ని పురాణాలు కూడా ఉన్నాయి. రామాయణ కాలంలో రావణాసురుడు తన కుమారుడు ఇంద్రజిత్తు అజేయుడుగా పుట్టాలని కోరుకుంటాడు. అందుకే అన్ని గ్రహాలను బంధిస్తాడు. శనిని కూడా బంధించి తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ శని ధర్మాన్ని వదలడు. అప్పుడు రావణుడు శనిని కారాగారంలో బంధిస్తాడు. కాలం గడిచిపోతుంది. లంకా దహనం కూడా అయిపోతుంది. ఆ సమయంలో హనుమంతుడు అక్కడికి వచ్చి చేరతాడు. శని బంధించబడినటువంటి ఆ కారాగారం చూసి శనిని విముక్తి చేస్తాడు. హనుమంతుడు ఎప్పుడైతే శనీశ్వరుని కాపాడతాడో అప్పటి నుంచి శనీశ్వరుడు ఆనందంతో హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు. నిన్ను ఆరాధించే భక్తులను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని ఒక వరం ఇస్తాడు. శనీశ్వరుడి యొక్క మహిమకు సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది. ఒకసారి గ్రహాల మధ్య ఎవరు గొప్ప అనే ఒక వివాదం మొదలవుతుంది. రాజా విక్రమాదిత్య గారు తన యొక్క బంగారు సింహాసనాలను అమర్చినటువంటి గ్రహాలను కూర్చోబెడతాడు. శనికి తక్కువ స్థానాన్ని లభించే విధంగా ఉంటుంది. శనీశ్వరుడికి కోపం వచ్చి ఇలా అంటాడు, నా ప్రభావం నీకు తెలియదు విక్రమాదిత్య. కొన్ని రోజుల తర్వాత నీ యొక్క రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుందని. శనీశ్వరుడు ఎప్పుడైతే కోపగిస్తాడో ఆ తరువాత విక్రమాదిత్యుడు తన యొక్క రాజ్యాన్ని కోల్పోతాడు. అడవుల పాలవుతాడు. చేతులు అన్నీ కూడా కోల్పోతాడు. అన్నీ పోయాయి, కానీ రాజు మాత్రం ధర్మాన్ని అస్సలు వదలడు. చివరికి శనీశ్వరుడు ప్రత్యక్షమై, నీవు ఈ యొక్క పరీక్షలో విజయాన్ని సాధించావని ఆశీర్వాదాన్ని ఇచ్చి మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని అతనికి ఇస్తాడు. శనీశ్వరుడు శత్రువు కాదు, ఆయన మన కర్మలను అద్దం చూపించే గురువు. అహంకారం ఉన్న వారిని కిందకు దింపుతాడు. కష్టపడే వారిని పైకి తీసుకెళ్తాడు. నిజాయితీగా జీవించే వారికి శని అనుగ్రహం అపారంగా ఉంటుంది. శని జయంతి మే 16 శనివారం రోజు జరుపుకుంటున్నారు. శనిదేవుడు జన్మించినటువంటి రోజు శనివారం కావడం, అదే రోజున శని జయంతి రావడం వల్ల దీన్ని శనిశ్చర అమావాస్య అని కూడా అంటారు.
దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత శని జయంతి శనివారం రోజు, అది కూడా అమావాస్యతో కలుపుకొని రావడం వల్ల అత్యంత పవిత్రమైన యోగంగా చెప్పొచ్చు. శని జయంతి సందర్భంగా భక్తులు నువ్వుల నూనె దీపం వెలిగించడం, కాకులకు ఆహారంగా కూడా పెడతారు, నల్ల బట్టలు దానం చేయడం, హనుమాన్ చాలీస, శని గాయత్రి జపం చదువుతారు. ఈ రోజున చేసినటువంటి పూజలు శని దోషాలను తగ్గిస్తాయని నమ్మకం. అమావాస్య రోజు, అది కూడా శనివారం రోజున వస్తే దాని శనైశ్వర అమావాస్య అంటారు. ఈ రోజున పితృదోష నివారణ, శని శాంతి, కర్మశుద్ధి ప్రత్యేకమైనటువంటి రోజు. భక్తులు ఆలయాల్లో నువ్వుల నూనె అభిషేకం కూడా చేస్తారు. శనీశ్వరుడి యొక్క పరీక్షలు కఠినమే అయినా ఆయన ఆశీర్వాదం జీవితాన్ని మహోన్నతం చేస్తుంది. ధర్మంగా జీవించే వారిని శని ఎప్పుడూ రక్షిస్తాడు. జై శనీశ్వర మహారాజాయ నమః.